పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఓజీ పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. పవన్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. సుజిత్ దర్శకత్వాన్ని వహిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి, హీరోయిన్ గా ప్రియాంక మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల మధ్య షూటింగ్ కి టైం కేటాయిస్తున్నారు. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 25, 2025న విడుదల కానుందని అధికారికంగా వెల్లడించారు. విజయదశమి పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ తేదీని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సమయంలో వరుస సెలవులుండటం వల్ల కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ మూవీలో పవన్ ఓజాస్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. పవన్ మాఫియా లీడర్ పాత్రలో నటిస్తున్నారన్న వార్తలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఇన్ని అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వర్తిస్తుండటంతో లేట్ అయింది. ఇటీవలే తిరిగి షూటింగ్ని ప్రారంభించారు. ఇలా స్టార్ట్ అయిందో లేదో మేకసాల రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓజీ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుండటంతో ఓజీ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఏడాది క్రితమే వచ్చిన టీజర్ కి ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోయింది. ది కాల్ హిమ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటూ సాగిన ఆ టీజర్ లో పవన్ అరాచకం అంతా ఇంత కాదు. గతంలోనూ పంజా వంటి మూవీస్ లో గ్యాంగ్స్టర్ గా నటించాడు పవన్. బట్ ఈసారి వేరే లెవెల్ అనేలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. నెల రోజుల పాటు సాగే చిత్రీకరణతో ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఆయన షూటింగ్ పార్ట్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ అయి ఉంటుంది కాబట్టి ఆ రిలీజ్ డేటుకు రావడం పెద్ద కష్టమేం కాదు. ఇక పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మి, అర్జున్ దాస్ కనిపించబోతున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రవికి చంద్రన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఓజీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.